ఆసియా కప్ 2025లో ఇవాళ మరో అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు గారు మరింత సమాచారం అందిస్తారు. సత్యబాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఆసియా కప్ 2025లో ఇవాళ మరో అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు? ఇండియా ఈ రోజు అయితే డిఫరెంట్ గా హాట్ ఫేవరెట్ గా బరిలోకి అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ టీమ్ తో పోలిస్తే ఇండియా చాలా బెటర్ టీం. అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ రెండు సమవిచ్చలుగా ఒక బెటర్ గా కనపడుతుంది. కాదు పాకిస్తాన్ ఏంటంటే ప్రీవియస్ మ్యాచెస్ కూడా వాళ్ళు చాలా తక్కువ స్కోర్లు చేసి అదైనా ఒమాన్ అండ్ యూఏ మీద గెలిచి వాళ్ళు సూపర్ ఫోర్ కి రావడం జరిగింది. ఇండియా చాలా ఈజీగా గెలుస్తుంది ఈ రోజు మాత్రం మ్యాచ్. దాంట్లో సందేహం ఏమీ లేదు. సత్యబాబు గారు, మొన్న మధ్య మనం చూసాం పెహల్గం దాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెకండ్ ఇవ్వలేదు. కానీ ఇవాళ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది అంటారా? ఈ రోజు కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మీకు తెలుసు, ఎందుకంటే ఇండియా చాలా స్ట్రగుల్ అయింది. పెహల్గంలో చాలా ప్రత్యేక పౌరుడి కూడా గుండెల్లో అప్పటికే ఆ బాధ ఉంది. దానికి రివెంజ్ గా ఆపరేషన్ సింధూర్ కూడా మనం సక్సెస్ సాధించాం. అయినప్పుడు కూడా క్రికెట్ స్పోర్ట్స్ అనేది డిఫరెంట్, అవుట్ ఆఫ్ బ్యాట్ లో ఒక డిఫరెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకి మనకి జరుగుతున్న సంబంధం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారే ఈ రోజు కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ మ్యాచ్ లో కూడా అది చాలా రాధాంతంగా మారింది. వాళ్ళు ఐసీసీ కూడా కంప్లీట్ చేస్తారు మ్యాచ్ రిఫర్ పైన. అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడ సాధించింది ఏమీ లేదు. అన్ని విధాలుగా ఇండియా అప్పర్ హ్యాండ్ గా నిలబడుతుంది. ఒక సరైన జవాబు అయితే ఈ రోజు కూడా పాకిస్తాన్ కి మరొక బుద్ధి చెప్తుందనేసి నేను ఈ టీవీ ఛానల్ గా ప్రేక్షకులను చెప్తున్నాను. ఆసియా కప్ 2025లో ఇవాళ మరో అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. భారత్ పాకిస్తాన్ జట్లు సూపర్ 4లో భాగంగా తలపడనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణుగారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. వేణుగారు, ఆసియా కప్ 2025లో ఇవాళ మరో అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కి సంబంధించి చాలా ఆసక్తిగా ఉన్నారు అందరూ కూడా. మరి ఈ మ్యాచ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలండి, అదే నేను ఎక్కడో జోక్ చేస్తున్నట్టు ఇది మ్యాచ్ ముందు తర్వాత యాక్షన్ ఎక్కువ అవుతుందండి. మ్యాచ్లో కన్నా మ్యాచ్ ముందు తర్వాత యాక్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ చూడటానికి చాలా ఆక్వర్డ్గా ఉందండి ఇది వాట్ ది అదర్ టీమ్ ఇస్ డూయింగ్. అండ్ చాలా గర్వంగా ఉంటుంది మన టీం రియాక్షన్స్ రెస్పాన్స్ చూసి. అసలు చూడండి ఎంత డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తున్నారు సూర్యకుమార్ యాదవ్. ఆయన అనాల్సిన మాటలు అన్నీ అనేస్తున్నారు కానీ ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. సో ఏంటంటే కంప్లీట్లీ వన్ సైడెడ్ మ్యాచ్ అండి. ఇవన్నీ వాళ్ళు వంకల కోసం వెతుకుతున్నారు. వాళ్ళకి తెలుసు మళ్ళీ ఈసారి ఘోరంగా ఓడిపోతారని. వేణుగారు, భారత్ వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. ఇవాళ దాయాద్ దేశం పాకిస్తాన్తో తలపడుతోంది. ఎలా ఉండబోతుందంటారు మరి? ఇది కూడా వన్ సైడెడ్ మ్యాచ్ అవుతుందండి. వాళ్ళు ఎక్కడ పాకిస్తాన్లో బ్యాటింగ్ ఎక్కడ ఉందండి? ఎవరినైతే బ్యాటింగ్ కోసం తీసుకున్నారో వాళ్ళు బౌలింగ్ బాగా చేస్తున్నారు. మీరు సాయిమ్ అయ్యూబ్ చూడండి, ఆయన వికెట్స్ ఎక్కువ తీసుకున్నాడు చేసే రన్స్ కంట యాజ్ అన్ ఓపెనర్ రికార్డ్ అయింది అది. షాయిజా అఫ్రీది వికెట్స్ తీసుకోవాల్సింది పోయి ఆయన రన్స్ చేస్తున్నాడు కాదండి. అండ్ ప్లస్ ఏంటంటే పాకిస్తాన్ టీం మీరు ఆశ్చర్యం చూడండి, ద ఓన్లీ టీమ్ ఇన్ ద వరల్డ్. బంగ్లాదేశ్, జింబాబే లాంటి టీంలు కూడా ట్యాప్ అండ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, ఫీల్డింగ్ స్టాండర్డ్స్, క్యాచింగ్ అన్నిట్లో ఇంప్రూవ్మెంట్ చేశారు. కానీ ఇదొకటే టీం ఏ ఆస్పెక్ట్లో అసలు ఇంప్రూవ్మెంట్ లేదు వాళ్ళ పాస్ట్ రికార్డ్స్ మీద. ప్లస్ ఏంటంటే ఈ మన షోయబ్ మాలిక్ అన్నట్టు మన ఆఫ్ఘనిస్తాన్తో టోర్నమెంట్ గెలిచేశారు కాబట్టి అదే టీంని వీళ్ళు సెలెక్ట్ చేశారు. ఈ సర్ఫేసెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు హార్సెస్ ఫర్ కోర్సెస్ అన్న సెలెక్షన్ లేదు, సెలెక్షన్లో ఇంటెలిజెన్స్ లేదు. అసలు ఏ విధంగా చూసినా పాకిస్తాన్ ఎలా గెలుస్తుంది నాకైతే కనిపించట్లేదండి.
అదే బారింగ్ ది గ్లోరియస్ అన్సర్టెనిటీస్ అంటారు, పాకిస్తాన్ టీం పాకిస్తాన్ టీం మ్యాచ్ లో దిగుతుందో మనకు తెలియదు. గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నా కానీ నాకైతే కనిపించట్లేదండి, పాకిస్తాన్ గెలిచే ఛాన్సెస్ నాకు కనిపించట్లేదండి. వెనుగర్ అయితే ఈ మ్యాచ్ లో బూమ్రా వరుణ్ జట్టులోకి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? బుమ్రాన్ రెస్ట్ చేయడం బెటర్ అంటే, ఎందుకంటే ఆయన అంటే ఈ మధ్యన చాలా డెలికేట్ గా కనిపిస్తున్నాడు. ఆయన ఓవర్ స్ట్రెస్, ఆయనకి వర్క్ లోడ్ ఎక్కువ పడ్డది. ఆస్ట్రేలియాలో కూడా చాలా ఎక్కువ ఓవర్స్ చేశాడు, అండ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఓవర్స్ చేశాడు. ఐ థింక్ ఇది అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాదండి. మనం ది మోర్ ఇంపార్టెంట్ మ్యాచెస్, మీరు బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక ఆర్ మోర్ డేంజరస్ దెన్ పాకిస్తాన్ ఈ ఏషియా కప్ లో. అయితే పెహల్గాం దాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెకండ్ ఇవ్వలేదు. అయితే ఇవాళ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదండి, ఇవాళ కూడా ఇవ్వకూడదు కూడా. మనం ఆడాలి కాబట్టి ఆడుతున్నాం, కానీ అక్కడ ఫీలింగ్స్, ఫ్రెండ్షిప్ లాంటివి ఏం లేవండి. పాకిస్తాన్ లాంటి దేశంతో ఎవరన్నా ఫ్రెండ్షిప్ చేశారంటే మూర్ఖుడే. పిచ్ భారత్కు అనుకూలంగా ఉంటుందంటారా? యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తే లాస్ట్ 3 మ్యాచెస్ రెండో బ్యాటింగ్ చేసిన టీం, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం బాగా ఆడుతుంది. సో పిచ్ ఈస్ ఇంప్రూవింగ్ యాజ్ ద గేమ్ ప్రోగ్రెస్. సో ఐ థింక్ డిపెండింగ్ ఆన్ ఇఫ్ ఇండియా బ్యాట్స్ ఫస్ట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ ఐ థింక్ ఇండియా షుడ్ అలౌ పాకిస్తాన్ టు బ్యాట్ ఫస్ట్. మొన్నట్లాగే షాహిన్ ఆఫ్రిది రన్ స్కోర్ చేయకపోతే ఆ టీం చేయట్లేదు, అండ్ వాళ్ళు చేసిన రన్స్ మనం అబౌట్ 14-15 అవర్స్ లో కొట్టి పారేయచ్చు. ఫైనల్ గా మ్యాచ్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలండి, లెసన్ ఫర్ పబ్లిక్ బిహేవియర్ లో లెసన్ అయిపోయింది ఇది. గేమ్ స్కిల్స్ లెసన్ కాకుండా పబ్లిక్ బిహేవియర్ లెసన్ అయిపోయింది. ఒక టీం ఎంత డిగ్నిఫైడ్ గా, ఎంత ఆనరబుల్ గా బిహేవ్ చేస్తుంది చూడండి, ఇంకో టీం చూడండి ఎలా బిహేవ్ చేస్తుందో. టీమ్ కౌన్సిల్ ఆల్సో ఈజ్ ది హెడ్. ఆ బిహేవియర్ లో ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చాలా గర్వం అనిపిస్తుంది అండి. మనం పహల్గామ్ లో గెలిచాం, మన ప్రతిసారి పాకిస్తాన్ తో అన్ని ఫీల్డ్స్ లో గెలుస్తాం, ఇది కూడా అదే.